అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాలు సంగమేశ్వరం మందిరం నుండి ఊరేగింపు ప్రారంభమవుతుంది. శాస్త్రి రోడ్డు బస్టాండ్ గొల్లకేరి ద్వారా దుర్గా భవానీ మందిరం వరకు చేరుకొని అమ్మవారికి ఇచ్చిన అనంతరం చెన్న బసవేశ్వరం నుండి గాంధీ చౌక్ మీదుగా అయ్యప్ప స్వామి మందిరముకు చేరుకొని మందిరంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సమావేశంలో ఓదెల రవీందర్, అమరాది రాచన్న, అనిమిశెట్టి విషు, నరసింహగౌడ్, జయరాం గౌడ్, చీల శివ, ముప్పిటి సంతోష్, నరేష్ పంతులు, అమెరికా మాతా అధ్యక్షులు కిరణ్ దుద్దాగి పాల్గొన్నారు. 5వ తారీఖు నాడు అంటే జనవరి 4వ తారీఖు నాడు గుంటూరులో మంచి మెగా హెల్త్ క్యాంప్ చేసి అక్కడ కూడా ఒక 600కి పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి వాళ్ళు మంచి ఈ మనం చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళు అందుకున్నారు. జనవరి 5 నాడు వరంగల్కి వెళ్ళాము. వరంగల్లో 32 స్కూల్స్కి అంటే ఆ దగ్గరలో ఉన్న 32 గ్రామాల్లో ఉన్న స్కూల్స్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి అక్కడ మేయర్ చేతుల మీదుగా 800 చెస్ బోర్డ్స్ మనము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసామండి. అన్ని 32 స్కూల్స్లోకి ప్రతినిధులు అంటే ఎవరెవరైతే ఈ ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్లోను గేమ్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చెస్ బోర్డ్స్ మాట తరఫు నుంచి మనము చెస్ నెట్వర్క్ .org వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళకు అందరికీ కూడా పంపిణీ జరిగిందనమాట. అది ఎందుకు అంటే మనం ఇప్పుడు అందరూ కూడా డిజిటల్ మీడియాకి చాలా దగ్గరలో ఉంటున్నారు పిల్లలు. వాళ్ళకి కొంచెం ఈ ఆటలకి దగ్గర తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్ లాంటి గొప్ప వరల్డ్ ఛాంపియన్షిప్ ఉన్నారు. అలాగే ఎంతోమంది ఇప్పుడు కొత్తగా వచ్చిన అర్జున్ అనే అబ్బాయి కూడా మన వరంగల్ నుంచి ఉన్నారు. అబ్బాయి కూడా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఆయననే గెలిచాడు. సో ఇట్లాంటి వాళ్ళందరూ దొమ్మరాజు కొత్తగానే మనకు యంగ్ క్యాండిడేట్, ఆయన కూడా మనకు ఒక మంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రాఫీని తెచ్చాడు. సో ఇవన్నీ మనం చెస్ని ఎంకరేజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ పిల్లలకి చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఈ అన్ని సేవా కార్యక్రమాలు ఎక్కడైతే మనము 2025లో చేసామో దానికి గ్రాండ్ ఫినాలే అంటే మనం ఇన్ని రోజులు కష్టపడ్డ వాళ్ళు, తర్వాత ఎవరైతే వాలంటీర్స్ అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్, స్వచ్ఛంద సేవకులు, సమన్వయకర్తలు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గ్రాండ్ ఫినాలే వేదిక పైన మనం సత్కరించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక గ్రాండ్ ఫినాలే మనం కండక్ట్ చేసాము రవీంద్ర భారతిలో. అది ముగింపు కార్యక్రమం అంటే ఇప్పుడు చేసిన సేవా కార్యక్రమాలన్నింటికీ ముగింపు కార్యక్రమం సంస్కృత కార్యక్రమాలతోటి మనము దాన్ని ఎండ్ చేసాం అనమాట. ఆ రోజు ఎంచక్క మనకు దాదాపుగా 120 మంది సంగీత కళాకారులు, చిన్న పిల్లలు, ఏది మన అట్లా డాక్టర్ రామాచారి గారు వాళ్ళ పిల్లలు అంటే LMA ఫౌండేషన్ నుంచి వచ్చిన పిల్లలు కూడా వచ్చి ఆ వేదిక పైన ఎంచక్క మంచి పాటలు పాడి అందరినీ అలరించారు. అంతేకాకుండా మనకు లింగా శ్రీనివాస్ గారు అని ఆయన కూడా ప్రొఫెసర్ డాక్టర్ లింగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన కండక్ట్ చేసిన ఏదైతే ఈ ఫోక్ అంటే జానపద గేయాలు అలాగే జానపద నృత్యాలు వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక బ్యాండ్ పెట్టి అటు సంగీతము ఇటు జానపదం ఈ రెండు కవర్ అయ్యేలాగా మనం చక్క పెద్ద ఒక కన్వెన్షన్ అంటే మినీ కన్వెన్షన్ టైప్లో ఆ రోజు గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేసాం. ఆ రోజు ఎంతోమంది సినీ కళాకారులు వచ్చారు. అంతేకాకుండా పొలిటీషియన్స్ చాలామంది, మధుయాష్కి గారు, తర్వాత వివేకానంద గౌడ్ గారు చాలామంది వచ్చి ఆ రోజు మనందరినీ కూడా ఆశీర్వదించారు ఆ రోజు. అంతేకాకుండా ఆ రోజు వచ్చిన ఈ వాలంటీర్స్ అందరూ, స్వచ్ఛంద సేవకులందరికీ కూడా ఆ వేదిక పైన మనం సత్కరించుకొని ఎంచక్క ఈ ముగింపు కార్యక్రమం చేసుకొని ఇదేమో 2025కు ముగింపు, అలాగే 2026కి ప్రారంభం అనమాట. మేము చేసే సేవా కార్యక్రమాలకి ప్రారంభం ఆ రోజు అయిందనమాట. సో ఇట్లా రమణ కిరణ్ దుద్దాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇక్కడ సంగారెడ్డిలో పుట్టాను. నేను హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నాము. మా నాన్నగారు సుధాకర్ గురుస్వామి, అలాగే జయలక్ష్మి. నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ యూఎస్లో ఉన్న దానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాను కరెంట్గా. సో అక్కడ సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలతోటి లక్ష్యాలుగా పెట్టుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది 23 అంటే 2023లో ఏప్రిల్ 14వ తేదీ నాడు మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. మనం సేవా, సంస్కృతి, సమానత్వం అనుకున్నాం కదా. సమానత్వం అనేది ఒక కోర్ ప్రిన్సిపల్ కింద ఉంటుంది, మన కోర్ హార్ట్ ఆఫ్ మాట. అదే రోజు ఎందుకు ఈ యొక్క ఆర్గనైజేషన్ని మనము స్థాపించామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. ఆయన సమానత్వానికి ఆయన పెట్టింది పేరు. ఆయన ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవుతాం మేము. సేవ అనేది ఒక మంచి దృక్పథంతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు యూఎస్లో చేసుకుంటూ ఉన్నాము. ఫ్రీ హెల్త్ క్లినిక్లు, ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత ఇమిగ్రేషన్ సెమినార్స్, పిల్లలకి కాలేజ్కి జాయిన్ కావాలంటే వాళ్ళ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత ఎంతోమందికి ఫుడ్ డ్రైవ్స్ అంటే మనం అందరం ఇట్లా ఎవరెవరైతే ఆర్ఫన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ కలెక్ట్ చేసి అందరి దగ్గర నుంచి అది తీసుకుపోయి వాళ్ళకు అందిస్తాం అన్నమాట. ఫుడ్ డ్రైవ్స్, బ్లడ్ డ్రైవ్స్, ఇంకా మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు యూఎస్లో చేసుకుంటూ
ఓకే ఏదన్నా ఒకటి మన ఊరికి చేయాలి అని మా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ పుట్టిన ఊర్లో కానీ వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న ఊర్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 2025లో ఆల్మోస్ట్ 11 ఊర్లలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాము. సో మొట్టమొదటిగా కూడూరు మన విజయభాస్కర్ కళాలని మా జనరల్ సెక్రటరీ తను నిర్వహించాడు. అది మెగా హెల్త్ క్యాంపు. అక్కడ కూడా 600కి పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి ఆ ఒక సేవా కార్యక్రమాలు అందుకున్నారు. అక్కడ 35 డాక్టర్లు కూడా వచ్చారు అక్కడ. అలాగా 4 ప్లేస్లలో అంటే 4 ఊర్లలో 4 డిస్టిక్లలో మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలని మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాము. సో మన దగ్గర అంటే ఇక సదాస్పేట్ గ్రామంలో సదాస్పేట్ విలేజ్లో మనకు ఆల్మోస్ట్ ఎంతమంది 650 మందితోటి అయ్యప్ప టెంపుల్ నుంచి గోన శంకర్ గారు గురుస్వామి గారు అట్లానే సుధాకర్ స్వామి మా ఫాదర్ వీళ్ళందరూ కూడా నేను యూఎస్లో ఉండి ఒక కాల్ చేసి డాడీ ఇట్లా నేను ఒక హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేయొచ్చు అంటే వారు ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి 2 నెలలకు 3 నెలలకు అట్లా చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ శ్రీ ఆద్య హాస్పిటల్స్ వాళ్ళతోటి వాళ్ళ కోఆర్డినేషన్ చేసి ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ ఆద్య అలాగే అయ్యప్ప టెంపుల్ మేమందరం కలిసి ఈ యొక్క మంచి మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించాము. అది విజయవంతంగా సక్సెస్ అయింది. ఒక 650 మంది పేషెంట్స్ని ఒక 35 నుంచి 45 డాక్టర్లు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు కూడా అందించారు మనకి. అంతేకాకుండా అదే రోజు ఫ్రీ మెడికల్ హ్యాంప్తో దాంట్లో మనము ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 650 మంది కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ రోజు కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా సీరియస్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి శ్రీ ఆద్య హాస్పిటల్స్ వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళకి ఒక 50% ఇన్ ఫస్ట్ కన్సల్టేషన్, తర్వాత వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ కానీ మనం జరుగుతుంటే దాంట్లో కూడా డిస్కౌంట్ రావాలని అనుకున్నాము. ఇలాగా మేము సిద్దిపేటలో చేశాము. తర్వాత తెలంగాణలో కాదు అట్లానే ఆంధ్రాలో కూడా మనం వైజాగ్లో తర్వాత గుంటూరులో ఇలాంటి ఎన్నో క్యాంపులు చేసుకుంటూ 11 స్థానాల్లో మనం ఈ క్యాంపులు చేసి తర్వాత జనవరి 1 నాడు మన గవర్నర్ చేతుల మీదుగా మనకు ఒక 100 మందికి విజువల్లీ ఇంపైర్డ్ బ్లైండ్ స్టూడెంట్స్కి మనం ఏం చేసామంటే వాళ్ళకు ఎలక్ట్రానిక్ గైడింగ్ డివైజెస్ అని ఒక కొత్తగా కనుక్కున్నారు, టీ-హబ్లో కనుక్కున్నారు అనమాట. ఆ ఒక పరికరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి గవర్నర్ చేతుల మీదకి అందించాము. అది కూడా స్పాన్సర్ చేసింది మాటనే. ఎందుకు అంటే మనకు అదే రోజు మేము గవర్నర్తో మాట్లాడడం జరిగింది. మేము మొట్టమొదటిగా వీల్ చైర్స్ ఇస్తాం అనుకున్నాము, కానీ గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ ఆయన ఏమన్నారంటే మన పిల్లలు ఇక్కడ ఏది తెలంగాణకి సంబంధించిన పిల్లలు కొందరు సైంటిస్టులు వాళ్ళు ఒక మంచి పరికరాన్ని వాళ్ళు టీ-హబ్లో కనిపెట్టారు, దాన్ని మనం స్పాన్సర్ చేస్తే అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుందనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ గారి ఆదేశం మేరకు మేము ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళి ఆ బ్లైండ్ స్టూడెంట్స్కి ఇచ్చామన్నమాట. అది ఎందుకు అంటే మనం మామూలుగా వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లా స్టిక్స్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. అది కాకుండా ఎలక్ట్రానిక్ డివైసెస్ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి ఎంతో అక్యురసీ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏదైనా అడ్డంకి వస్తే వైబ్రేట్ అవుతుంది చేతిలో. సో మంచి పరికరాన్ని జనవరి అంటే నూతన సంవత్సరం నాడు మనకు ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్స్కి ఇవ్వడం అదొక మంచి కార్యం కింద మేము అనుకుంటున్నాం. అది మాట చేసిన మంచి పని తప్పకుండా నెరవేరుతాయి. అయితే మన ఆలయం ఏది ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక వాళ్ళు, తర్వాత ఈవెన్ సంగారెడ్డిలో 2 మందిర్లు ఉన్నా, తర్వాత నీకు శంకర్పల్లిలో ఉన్న వికారాబాద్లో మందిర్లు ఉన్నా ఇక్కడికే వాళ్ళు వచ్చి మాలలేస్తారు. ఎందుకంటే ఆ ప్రత్యేకత ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు జనరల్గా బొద్దపల్లి అంటారు, హైదరాబాద్ వద్ద బొద్దపల్లి వేసుకొని వస్తామంటారు. అట్లనే ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు కర్ణాటక వెళ్ళి అయితే దగ్గరగా 400 మంది వస్తారు. కర్ణాటక వెళ్ళి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మన దగ్గర మాలేసుకొని పోతారు. అంటే ఏ రకమైనటువంటి మనకు అక్కడ ఇది ఉందో, మన గుడికి ప్రాముఖ్యత ఉందో మీకు ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పాలి. తర్వాత మీ నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ మీడియా అన్నా కానీ మీరు ఉంటేనే ఏదైనా కార్యక్రమాలలో మేము అభివృద్ధి చెందాం. ఉద్దేశం ఏంటిదంటే మీరు ఎంతమంది మాకు సహకరిస్తారో గుడి కూడా అంత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి ఈ చిన్న కోరికతోటి వచ్చే సంవత్సరం అన్నా, ఎందుకంటే పీరియడ్ అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం అన్నా 10 మంది మాలలు వేసుకొని మాకు సహకరించి మా ఎంబడి ఉంటే మేము అదృష్టవంతులుగా భావిస్తాం. తర్వాత ప్రోగ్రామ్ ఏంటిదంటే 12వ తారీఖు నాడు మన సదాస్పేట మహిళలచే ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం, అంటే మందిర్ నుంచి సంగమేశ్వర్ మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ, అది తర్వాత చెన్న బసవేశ్వర మందిరం అక్కడ ఇక్కడ రెండులోనే ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడే పుట్టింది.
కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము ఆ పాత వాళ్ళని మర్చిపోదు, అంటే మన అయ్యప్పలు అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ 2 గుళ్ళని మర్చిపోవద్దని సంగమేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం. మేము పోయేటప్పుడు కూడా సంగమేశ్వర మందిర్ నుంచే ఆభరణాల ఊరేగింపు చేస్తాము. తర్వాత చిన్న బసవేశ్వర టెంపుల్ కూడా పోవడానికి కారణం అదే. కాబట్టి 12వ తారీఖు నాడు కార్యక్రమానికి మీరు కూడా అందరూ హాజరై, నిజంగా చెప్పాలంటే ప్రోగ్రాం చాలా శోభాయమానంగా ఉంటుంది. సంగమేశ్వర మందిర్ నుంచి చూసుకుంటే మధ్యరంగం వరకు మొత్తం మహిళలే ఉంటారు. మనకు కూడా కన్నుల పండుగ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మీరు మా గుడిని ఎంత టార్గెట్ చేస్తే, టార్గెట్ అంటే మంచి టార్గెట్ చేస్తే, మేము నిజంగా చెప్పాలంటే మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే కాబట్టి చేస్తారనే ఉద్దేశంగా చెప్తున్నాం. 12వ తారీఖు నాడు ఒకటి, 14 నాడు అయితే మీకు అందరికీ తెలుసు. 14 నాడు 9:30 ఇక్కడికి వెళ్ళి సంగమేశ్వర మందిర్ నుంచి ఊరేగింపు ప్రారంభిస్తాం. తర్వాత అదే పురబోధిల గుండా మా బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏటి షాప్ ఆడికెళ్ళి ప్రభుస్వామి ఇంటి ముంగడికి వెళ్ళి బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ, దుర్గమ్మ నుంచి చిన్న బసవేశ్వర ఆలయం, అక్కడి నుంచి మళ్ళీ రామ్ మందిర్ నుంచి ఇవన్నీ గాంధీ చౌక్ నుంచి నేరుగా మనం ఇక్కడికి వచ్చి 5:30 మనం ఆలయం చేరుకుంటాం. 108 రోజులు దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆభరణాలు మోయాలనే ఒక సంకల్పం పెట్టినాం. అది కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 108 పెట్టకపోతే ప్రతి వాళ్ళు నేను ఎత్తుకొని కొట్లాడతారనే ఉద్దేశంతో 108 రోజులు పెట్టినాము. అది ప్రతిసారి ఇట్లా నడుస్తూనే ఉంది. 108 రోజులు ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఆభరణాలు ఎత్తుకొని అయ్యప్పకు దర్శనమిస్తారు. ఒక గంట అలంకరణ అయిన తర్వాత జ్యోతి ఏ టైంలో అవుతుందో, జ్యోతి కాగానే అయ్యప్ప గర్భగుడి తెరుస్తారు. అలంకరణలతోటి అయ్యప్ప మనకు దర్శనమిస్తాడు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని కొద్దిగా హైలైట్ చేసేదనుకో మేము కూడా అదృష్టవంతులం అవుతాం. తర్వాత మీరు కూడా మాకు సహకరించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.